రెడ్డిక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. పీగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెం వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56 అడుగులు దాటిన నేపథ్యంలో 4 మండలాల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పడవ ప్రయాణాల విషయంలో ప్రజలు, రైతులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. రేపు సాయంత్రం నాకు జాతర అవతల ఒరే బతిమాలు తీసుకురావాలందరనే రెడ్డిక దీనిపై మరింత సమాచారాన్ని మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి వెంకటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. రైట్ వెంకటేశ్వరరావు, చెప్పండి. థ్యాంక్ యూ రాజేంద్ర. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 రోజులుగా వరద ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 11 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి విడిచిపెట్టడంతో గోదావరి తీరాన ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గోదావరి, గౌతమి, వైనతేయ తదితర నదీ పాయలన్నీ కూడా ఈరోజు వరద ప్రవాహానికి లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. అదేవిధంగా ఈ రోజు ఐనవెల్లి మండలంలో పీగన్నవరం ఎమ్మెల్యే పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పీగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఐనవెల్లి మండలం వీరవల్లిపాలెంలో పర్యటించారు. పడవపై కూడా ప్రయాణం సాగించారు. అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరితో కూడా మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 19 మండలాలలో ఈ వరద ప్రభావం ఉంటుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. వీటిలో సెంట్రల్ డెల్టాకు సంబంధించి 17 మండలాలు వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ఒక నివేదిక అయితే రూపొందించారు. ఏదైతే ఈ 17 మండలాల్లో కూడా 32 గ్రామాలు అత్యంత కీలకంగా ఈ వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతాలుగా గుర్తించారు. వీరంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు ఎప్పటికే సూచించారు. ఎందుకంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే అవకాశం ఉంది, ఇళ్లలో కూడా నీరు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా లంక గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప లంక గ్రామాల ప్రజలు బయటికి రావద్దని చెప్తారు. విద్యార్థులు, రైతులు నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. ఏదైతే వారు రక్షణ వలయంలో మధ్య ఈ ప్రయాణాలు సాగించాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పశుగ్రాసం కోసం రైతులు లంక ప్రాంతాలకు వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. ఏదైనా పశువులు లంక గ్రామాల్లో ఉంటే కనుక సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని అధికారులు రైతులకు సూచించారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో ఎటువంటి వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, గర్భిణీలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా లంక గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే తాగునీటికి కావచ్చు, నిత్యావసరాలకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కలెక్టర్ వివిధ శాఖల అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. రెడ్డిక ప్రధానంగా నది ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? అంటే ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం? ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే 32 ప్రభావిత గ్రామాలు ఉన్నాయో ఆ వరద ప్రభావిత గ్రామాలు, ఆ ప్రభావిత గ్రామాల్లో అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఏరియాలో కూడా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వరద ముంపు ఎక్కువగా ఏదైతే గురవుతాయో ఆ ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి నిత్యావసరాలతో పాటు ఉదయం, సాయంత్రం భోజనం కల్పించాలని, అలాగే మంచినీటి సౌకర్యం కల్పించాలని, మెడికల్ సదుపాయం కల్పించాలని కూడా అధికారులు ఆదేశించారు. తీర ప్రాంతాల్లో వరద ప్రభావితం ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు కూడా విద్యుత్ని అంతరాయం అంతరాయానికి ఎటువంటి అవకాశం లేకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. రెడ్డిక ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు? పరివాహక ప్రాంతాల రక్షణ ముఖ్యంగా గత ఏడాది నదీ పరివాహక ప్రాంతాల్లో రక్షణ గొట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కొన్ని చోట్ల వర్కులు జరుగుతున్నాయి, మరి కొన్ని చోట్ల ఇంకా జరగాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో ఇసుక ర్యాంపుల్లోంచి కూడా మట్టి ఇసుక తొలగించుకోవడం వల్ల కూడా ఈ గోతులు ఎక్కువయ్యాయి. గోతులు ఎక్కువ అవడం వల్ల నదీ ప్రవాహం ప్రాంతాల్లో
తీర ప్రాంతాలకు వెళ్ళొద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు. వేటకు వెళ్ళొద్దని, ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, తీర ప్రాంతంలో ప్రయాణాలు చేయవద్దని ప్రజలను అయితే లంక గ్రామాల ప్రజలను అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు.